నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డులో గల శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో గోపాల్ బాబా వారి అష్టమ దివ్య ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోపాల్ బాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 21 వరకు నిర్వహించి ఈ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు బాబా వారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు, హోమాలు, పారాయణాలు జరుగుతాయని భక్తులు ఉత్సవాలకు హాజరై జయప్రదం చేయాలని ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ కోరారు. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి అష్టమ ఆరాధన దివ్య ఆరాధన మహోత్సవాలు ఈరోజు అనగా ఈ 13 నవంబరు నుండి 21 నవంబర్ 24 వరకు అత్యద్భుతంగా జరుగుతాయి. ఈరోజు ద్వాదశి అనంతరం తత్కాల త్రయోదశిలో సాయంత్రం 5:22 నుండి అఖండ జ్యోతి ప్రజ్వలంతో ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 20 వరకు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం బాబావారికి ప్రాతకాల సుప్రభాత సేవ, అదేవిధంగా బాబావారికి అభిషేకం ఇవి జరుగుతాయి. అదేవిధంగా 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అదేవిధంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణలు ఈ పారాయణలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం విశేషంగా 5 గంటల నుంచి పలికి సేవా కార్యక్రమం, సాయంత్రం 5 నుండి ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను బట్టి హోమ కార్యక్రమాలు ఇవి ఉంటాయి. అదేవిధంగా రాత్రి 7 గంటల నుంచి దర్బార్ సేవ, నీరాజన మంత్ర పుష్పాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా యథావిధిగా అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం 12 గంటల నుంచి జరుగుతుంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.